నమస్తే లాలాజీ. కోహ్లీ సరుకు బాయ్ సరుకు తీసుకొచ్చేసాను. अरे वाह माल आ गया. नायडू भाई क्या कमाल किया. चटियार अब क्या मुंह दिखाएगा. नायडू भाई हाउ मच मनी, कितना तुमको पैसा देना. पैसा వద్దు. ఇది నా బహుమతి సెటియార్ ఫ్యామిలీకి ప్రెజెంటేషన్. तोहफा गिफ्ट. செட்டியார் ஃபேமிலி. நான் அப்பவே சொன்னேன் இவங்களெல்லாம் விடக்கூடாதுன்னு. இப்போ பாத்தீங்களா? கஸ்டம்ஸ்க்கு இன்ஃபார்ம் பண்ணியும் கூட எப்படி கொண்டு வந்தாரோ தெரியலையே. இந்த இன்ஃபார்ம்ஸ் கஸ்டம்ஸ் எதையும் சரி வராது. நம்ம ஆளுங்களை 4 பேர் வச்சு அவ எலும்பு முறிச்சு போட்டுக்கணும். இப்போ என்ன பிரயோஜனம்? இதெல்லாம் வெளியே தெரிஞ்சா நம்ம கௌரவம் அவ்வளவுதான். கௌரவம் மட்டும் இல்லை, நம்ம செட்டியார் குடும்பமே க்ளோஸ். நாம எல்லாம் போக வேண்டியதுதான். அண்ணா, கில் ஹிம், கொன்னுடு. அந்த வீரநாயுடு, அவர் வைஃப், அந்த 2 குழந்தைகள் யாரும் உயிரோடு இருக்கக்கூடாது. నాయుడయ్యా, ప్రాణం పోతున్నట్టుందయ్యా. నా బిడ్డను కాపాడండి. నా బిడ్డను కాపాడండి. ఎవరు? నా చేతుల్లోనే బిడ్డ చచ్చిపోయేలా ఉందయ్యా, కాపాడండి. ఆగండి 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 ఆగండి. ఏమైంది? 2 రోజులుగా నిద్ర కక్కుతుందయ్యా, కళ్ళు తెరవడం లేదు. నేను దిక్కులేదన్నయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. 2 రోజులు. నీలా షర్ట్ తీసురా. ఎమర్జెన్సీ వార్డు. उधर साहब, टाइम हो गया. నమస్తే. బేబీ హై ఫీవర్, డేంజర్, అర్జెంట్. మీరు आई एम सॉरी, कम टुमारो मॉर्निंग. कल सुबह आओ. అయ్యా, బిడ్డ సాగు బతుకులో ఉంది. ఎలా? अभी एडमिशन नहीं. అయ్యో చెప్ప. बीमारी बढ़ जाएगी तो. अरे बोलो ना, क्या? అయ్యో డాక్టర్ పేరేంటో అడుగు. आपका नाम क्या है साहब पूछते हैं. क्यों क्यों? ఇంటి అడ్రస్ అడుగు. आप कहाँ रहते हैं, घर का एड्रेस क्या है? एड्रेस? బిడ్డ పాప ఉన్నారో లేదో తెలుసుకో. कितने बाल बच्चे हैं आपको? बच्चे? వీరి పిల్లలు క్షేమంగా ఉండాలంటే మన బిడ్డకు వైద్యం చేయాలని చెప్పు. आपके बच्चों की फिक्र है तो इस बच्चे को. వెళ్ళండి, బిడ్డను జాయిన్ చేసుకోండి. साहब बोल रहे हैं. వెళ్ళండి. सिस्टर, सिस्टर. బిడ్డ చావు బతుకులో ఉంది. ఏమిటా మీరంతా ఆడుకుంటున్నారా? ఏమయ్యా, మీరేనా అంబులెన్స్ తెప్పించకూడదు? పిలిచాం, రామంటున్నారు. ఎవరు చెప్పాడు? అది స్లమ్ ఏరియా అని. ఓహో, స్లమ్ ఏరియా అయితే రాదా? రారంట. అది లేదు, ఇంతవరకు అక్కడికి అంబులెన్స్ వచ్చిందే లేదు. ఎంత వయసు బిడ్డకు? 1.5 ఏడాది. ఈ బిడ్డ తస తిరిగి ప్రాణాలు ఇస్తాడు డాక్టరు? నా వాళ్ళకి ఏమైనా గతి లేదు. నా వాళ్ళ ప్రాణాలకు అంతే విలువ, అంతే కదా? ఏమయ్యా, ఈ అంబులెన్స్ ఖరీదు ఎంత ఉంటుందా? 40-50 వేలు ఉంటుంది ఒక అంబులెన్స్. కొందాం, 5 కొందాం. 5 కొని మన ఏరియాలో నిలుపుదాం. మనకే ఉంటాయి. పేదవాళ్ళ అంబులెన్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వం. 5 అంటే కానివయ్యా, కొందాం. తెలిసిందా? కూర్చో. మీరు కూర్చోండి. హీరో, నర్సమ్మను ఏమైందో కనుక్కో. అయ్యా, అంత సవ్యంగా జరుగుతుంది. ఏంటి ఏంటిట? గండం గడిచిందట, కానీ ఇక్కడే 2 రోజులు ఉండాలంట. ఖర్చు ఎంత సరే, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అమ్మా, ఏం లేదమ్మా. భయం లేదమ్మా. డాక్టర్ గారు వచ్చారు. సార్, ఆయన దండం పెట్టు. థ్యాంక్స్. ఒక ప్రాణాన్ని కాపాడావు. అది మా వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. నన్ను ఏమనుకోవద్దు. ఇద్దరు మీ ఒళ్ళనే పడుకున్నారా?
సూర్యుని చూడండి, కాలు మీద కాలేసుకుని పడుకోవడం కూడా మీలాగే పడుకున్నాడు. పెద్దయ్యాక నాన్న చేసే పనులే నేను చేయాలి అని రోజుకు 100 సార్లైనా చెప్తాడు. నిజంగా తప్పు చేస్తున్నావు. ఏ? నా వృత్తి నాతో పోని వీళ్ళకెందుకు ఇది? పిల్లలకి ఇలాంటి ఆశలు రాకూడదు. వీళ్ళు బాగా చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఇద్దరిని వైజాగ్ పంపించు. షకీలతో ఉండి అక్కడే చదవని. అప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ఏంటి మీ పిల్లలు నీకు దూరం అవుతారని ఆలోచన? మీరుండగలరా? ప్రాణంలా చూసుకుంటున్నారే, వీళ్ళని విడిచి మీరు మాత్రం. నేనా ముఖ్యం? ఈ పిల్లలు ముఖ్యం. నేను మాట చెప్పనా? ఈ క్షణంలో పోయినా సంతోషంగా చేస్తాను. పిచ్చిదానా? నిజమండి, చాలా సంతోషంగా. అబ్బా, ఈ పేదాన్ని కాపాడండి అయ్యా. ఎవరు? నా ప్రాణాల మీదకి వచ్చిందయ్యా. నాయుడయ్యా, నాయుడయ్యా, దయచేసి రండి అయ్యా. ఎవరు మీరు? అమ్మా, ఏమైందమ్మా మీకు? దయచేసి రమ్మనమ్మా. నాయుడు గారిని రావద్దని చెప్పమ్మా. ఆయన ప్రాణాలు కాపాడమ్మా. పెడతారమ్మా. నాయుడు, అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు వస్తే నీళ్ళ ఆస్తికలు కలిపేటప్పటికీ చిట్టిఆర్ కుటుంబాలు ఏ మగాడు బతికొనకూడదు.